హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. పొద్దున్నే లేచిన తర్వాత మంచిగా అనిపిస్తుంది బయట మిద్ద పైన ప్లేసు. అందుకోసం మొత్తం వీడియో తీసా. మీకు వీలుంటే మీ వీలును బట్టి వీడియో ఫుల్ చూడడానికి ట్రై చేయండి. ఊరి దగ్గర ఉంటే ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో. కోతి వామ్మో, అదేమో అటు చూసి మనుషులు చూడలే, లేకపోతే పారిపోతుంది. ఇక్కడ చూడ, ఇది పొద్దున అనమాట. పొద్దున్న ఇట్లుంది. ఒకవైపు ఏమో పక్షుల సౌండ్ వస్తుంది, ఇంకోవైపు ఏమో ఏంటివన్నీ అమ్ముతారు కదా ఆ అన్న వాళ్ళు, మామిడి పండ్లమ్మ నా అన్న వాళ్ళు అరుస్తుండ్రు. కాకుల సౌండ్, పక్షుల సౌండ్, అన్ని సౌండ్లు వినపడుతున్నాయి. ఇప్పుడే లేచిన, ఇంతకుముందే లేచి చూస్తే నిన్న మొత్తం బద్వేలు తిరిగి వచ్చినాం. పనుండే బ్యాంక్ దగ్గర, ఇంకా గోల్డ్ లోను అవి ఇవి ఇట్లా చాలా పని ఉండే. మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్న నైట్ బయలుదేరుదాం అనుకున్నాం. మళ్ళీ చాలా అలసిపోయినట్టు అనిపిస్తే సరే వద్దు రేపు బయలుదేరదాంలే అనుకున్నాం. ఇది చూసారా, అది కోతులు. మా ఊర్లో చాలా కోతులు ఉన్నాయి. అది చూడండి, అవేమో తిరుగుతా అవి అంత చిన్న చిన్న పిల్లలు. అది చూడు, గోడల మీద జారుతున్నాయి, ఏడబడతాయో ఏమో. చూడండి, వామ్మో అట్టుంది మా ఊరి సిచ్యువేషన్. మా చెల్లెలు చిక్కుడు చెట్టు వేసిందంట. అదేమో ఇటువైపుకేమో చాలా ఇట్లా పారింది, మళ్ళీ ఇటువైపు కూడా అల్లుకుంది. ఇదేమో పాతిళ్ళు అంటే మట్టితో దంతెలతో ఉంటుంది. ఫస్ట్ దంతెలు వేస్తారు. దంతెలు అంటే పెద్ద పెద్ద మొద్దులు, మంచంకి వస్తాయి కదా కొళ్ళు, అలాంటివి స్క్వేర్ షేపు లేకుంటే రెక్టాంగిల్ షేపు కట్ చేసి ఇట్లా వేసిన తర్వాత బండలు పెట్టి ఆ బండల మీద మట్టి వేస్తారు. ఇది మట్టి మీదే. ఇక చాలామందికి తెలియకపోవచ్చు, కొందరికైతే తెలుసులేండి. పల్లెటూర్లలో ఉంటే పూర్వకాలం ఇల్లులు చూసిన వాళ్ళకైతే తెలుసు. ఇలాంటి ఇల్లు చూడని వాళ్ళకైతే తెలీదు. ఇలాంటి ఇల్లులు చాలా కరువు అయిపోయినాయి చెప్పాలంటే. ఇక మా ఇల్లు రిపేర్ చేపిద్దామన్నా గోడలు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి, కానీ పైన ఇవన్నీ తీపిచ్చి చేపించడానికైనా చాలా ఖర్చు అయిపోతుంది. అందుకనే ఇంక అలా వదిలేసినాం అనమాట. ఒకవేళ ఎంత రిపేర్ చేయించినా మళ్ళీ పాతిల్లే అనిపిస్తుంది కదా. ఇది చూడండి, మొత్తం లోపల కూడా గర్షెలు అంటే ఒక మనిషి వెళ్ళడానికి ఒక ప్లేస్ మాత్రం ఉంటుంది. మళ్ళీ గూడులాగా ఉంటుంది లోపల. దాంట్లో పోసేవాళ్ళం, వడ్లు పోసేవాళ్ళం. నాకు తెలిసి చాలా రోజులు పోసేవాళ్ళం. వడ్లు పండిన తర్వాత మంచిగా ఎండబెట్టి అవి ఇంట్లోకి ఏవైతే స్టోర్ చేసుకుంటామో అవి అయితే గర్షెలో పోసేవాళ్ళం. మా ఇంట్లో మొత్తం 3 గర్షెలు ఉండేటి. లోపలేమో ఒక హాల్ మధ్యలో 2 ఉండేటి, ఒకే వైపు కానీ 2 ఉండేటి గర్షెలు. అయితే మళ్ళీ బయట అరుగు అంటే చాలా పెద్దగా ఉండేది. ఆ అరుగు మీద అయితే ఒక గర్షి ఉండేది. ఎన్ని కావాలో అన్నీ అయితే ఆ గర్షకు 2 ఫిల్ చేస్తామా 3 ఫిల్ చేస్తామా అట్లా ఫిల్ చేసుకుంటే ఇంకా మాటికి బస్తాలు అవసరం లేకపోతుండే. ఒకవేళ ఎప్పుడైనా మిల్లు పట్టించేటప్పుడు అప్పుడు మేము బస్తాలు తీసుకునే వాళ్ళం. మా ఇంట్లో ఇంకా ఏముందంటే ఇనుప బీరువా ఐడియా ఉందా? ఇనుప బీరువా కూడా మా ఇంట్లో ఉంది. ఇంకా తీయలే బయటికి. ఇంకా తీపియాలంటే జేసీబీ కావాలి. జేసీబీ కావాలి. ఇంకా అంత మేము ప్లాన్ చేయలేదన్నమాట, చూడాలి. ఇది చూసారా. కాకపోతే మా అమ్మకి అందరూ మా అక్క చెల్లెలు ఆడపిల్లలమే, మగ పిల్లలు లేరు. ఒక మగ పిల్లోడు కూడా లేరు. 4-5 మంది ఆడపిల్లలమే, కానీ ఒక అక్క లేదులేండి. 4 ఉన్నాము. ఇంకా ప్రజెంట్ అయితే ఆ ఇల్లు అట్టే ఉంది. ఇప్పుడు మేము ఉండేదైతే ఈ ఇల్లు. ఇది మా ఇంటి సిచ్యువేషన్. మీకు ఎలా అనిపిస్తుంది? మా అమ్మ వాళ్ళ ఊరు బాగుందా? నాకైతే కామెంట్ పెట్టండి ఎట్లుంది అని. అయితే ఇంతకుముందు మా ఊరికి చాలా బస్సులు, చాలాసార్లు ఒకే బస్సు కానీ 8 ట్రిప్పులు వచ్చేది. 8 2 గంటలకు అట్లా 8 డబల్ ట్రిప్పులు, సింగిల్ 16 ట్రిప్పులు వచ్చేది. ఈ మధ్యన అందరికీ బండ్లు ఎక్కువైపోయింది, కార్లు అట్లా ఎక్కువ తిరగడం వల్ల ప్యాసింజర్లు తక్కువ ఉన్నారు కదా. ఇంకా ఆర్టీసీ వాళ్ళు ఎలా వేస్తారు, వేయట్లేదు. ఎప్పుడో 4 ట్రిప్పులో 5 ట్రిప్పులో వస్తుంది బస్సు. అది కూడా ఒక్కొక్క టైంలోనే
ఒక్కొక్క టైంలో బంద్ చేస్తున్నారు, అది ప్రాబ్లం అవుతుంది. లేకపోతే నిన్న రాత్రి నేను రెడీ అయ్యి బయట కూర్చొని ఉంటే ఏమైంది, బస్సు అయితే వెళ్ళిపోయింది. నేను ఇంకా బస్సు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నా. మా పిల్లలు గోల చేస్తా లోపల కూర్చొని ఉన్నాం. అయితే ఈ ఇంట్లో ఏమి వినపడట్లేదు. ఇక్కడ బయటకి ఇంటికి చాలా సౌండ్. ఇది బయట, అది వచ్చేసి స్టవ్, అది పొయ్యి కోసం వేసుకున్న అది రూమ్ అనమాట. ఆ రూమ్లో పైన పొయ్యి గూడు ఉందా, ఆ పొయ్యి గూడు, అది పొయ్యి. ఇక్కడేమో ఈ మెట్ల కింద అయితే ఒక వాష్రూమ్ వస్తుంది. లోపల అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. లోపల ఉన్నాం మేము. లోపల ఉంటే ఇంకా బస్సు వచ్చిన సౌండ్ కూడా వినపడలే. అట్లా మిస్ అయింది. లేకపోతే ఈ పాటికి నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. చూసారా, అదే ఏ టైంకి ఎక్కడ ఉండాలా అనేది దేవుడు రాసి పెట్టేస్తారంట, మనం చెప్పలేము. అది అయింది ఈరోజు మా సిచ్యువేషన్. చిన్నప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, చిన్నప్పుడు అయితే ఆ కొండ మీదకి పోయి కట్టెలకి, మా అమ్మ అయితే కట్టెలు వద్దు, కట్టెలు అంటే మాకు పక్కన స్థలం ఉంది, ఆ స్థలం నుంచి కట్టెలు వస్తాయి. అవి ఎప్పుడన్నా ఒకసారి కొట్టించేది మా అమ్మ, ఒక 6 నెలలకు సంవత్సరానికి అయ్యే ఉండేవి. కానీ మా ఫ్రెండ్స్ అంతా కట్టెలకు పోతారు, వాళ్ళకి గేదెలు లేవు. అందుకని నేనేం చేస్తా, నాకు కట్టెలకు పోవడమే ఇష్టము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అమ్మటి, మా అమ్మ అయితే కట్టెలు వద్దు గడ్డి తీసుకోరా అని మా అమ్మ. అదే గొడవ నాకు మా అమ్మకి. ఇంత మామిడికాయలు వచ్చినాయి ఆటోలో. మామిడి పండ్లు అంటున్నారు అన్న వాళ్ళు. ఇట్లుంది మా ఊరు. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. ఇంకా పెద్ద ఊరే కానీ కాకపోతే చెట్లల్లో అవన్నీ కనిపించట్లేదు. ఒక్కొక్కరైతే రెండో పైన కూడా కొంచెం ఒక చిన్న ఇల్లు లాగా చేసినారు. ఇక మాకైతే ఈ ఇల్లే పెద్దది, ఇంకెందుకు మళ్ళీ పైన ఇల్లు అని చెప్పేసి మేమేం చేయలేదు. మా చెల్లెలకి ఏం చెప్తున్నా అంటే, టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేయండి, చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కదా. అయితే కోతులు ఉన్నయవు, ఏ చెట్టును కానీ ఏ పువ్వు వచ్చినా ఏ పిండి వచ్చినా సరే కోతులు ఉన్నయవు. ఇంకా అందుకని ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, గ్రిల్స్ వేయాలి ఫస్ట్. ఇంత పెద్దదానికి గ్రిల్స్ వేయాలన్నా ప్లాన్ చేయాలి. చూద్దాం ఫ్యూచర్లో ఎట్లా వస్తుందో. ఒకవేళ మంచిగా నా ప్లాన్ మంచిగా సక్సెస్ అయిపోతే టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కాదులేండి, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మా చెల్లెలకి 2 ట్విన్స్. ఫస్ట్ అయితే పాప ఉండేది, పాప చిన్నోడికి పాపకి 6 months డిఫరెంట్. మా చిన్నోడి కంటే పాప 6 నెలలు పెద్ద అనమాట. తర్వాత మళ్ళీ ఒక పాప ఒక బాబు, 2 కవల పిల్లలు పుట్టారు. ఇక వాళ్ళతోనే మా చెల్లెలకి టైం సరిపోవట్లేదు. ఇంకోటి ఏంటంటే క్లాత్, అది శారీస్ బిజినెస్ చేస్తుంది మా చెల్లెలు. ఇదన్నమాట మా ఇల్లు. మొత్తం చెప్పేసినట్టుండే ఆల్మోస్ట్. మీకు ఎవరికైనా బోర్ అనిపించిందేమో సారీ, ఓకేనా. ఇంకా చూడండి మొత్తం. అదైతే నిమ్మ చెట్టు మాటికి కాయలు అయితే చాలా వస్తుంది. ఈ మునగ చెట్టు అయితే మాది కాదండి, పక్కన వాళ్ళది. మళ్ళీ మాదని చెప్తే వాళ్ళొచ్చి కొడతారు ఒకవేళ వీడియో చూసిరంటే. మా ఊర్లో కూడా చాలామంది నా వీడియోస్ చూస్తారంటే నాకు ఇంతవరకు తెలీదు, మొన్న తెలుస్తుంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తామంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికి షేర్ చేయలేదు, అలాంటిది నా వీడియో నోటిఫికేషన్ వచ్చి మా ఊర్లోనే నా వీడియోస్ చూస్తూ బాగున్నాయి అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా, అవునా కాదా. ఇంకా లెంత్ అయిపోతుందేమో నేను మాట్లాడే మాటలు. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.